ఇమ్రాన్ ఖాన్ మృతి అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇప్పుడైనా వాడుతుందా? జైల్లో హత్యకు గురయ్యారంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. ఆర్మీ చీఫ్ మునీర్ ఐఎస్ఐ కారణమంటూ ఆరోపణ. ఇమ్రాన్ను చూసేందుకు వెళ్ళిన ఆయన ముగ్గురు చెల్లెళ్లపైన జైల్లోనే పోలీసులు దాడి చేసిరట. పీటీఐ శ్రేణుల్లో కలవరం, జైలు ముట్టడికి కార్యకర్తలు అభిమానుల ప్రయత్నం అట. సో ఇక్కడ ఇమ్రాన్ ఖాన్కి ఏమైంది అని రాశారు. జైల్లో హత్యకు గురైనట్లు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ ప్రకటించిందట. టార్చర్ చేసి చంపేశారంటున్న బలూచిస్తాన్ విదేశాంగ శాఖ. సోషల్ మీడియాలో ఇమ్రాన్ డెడ్ బాడీ ఫోటోలు వైరల్. అడియాలా జైలు ముందు మాజీ ప్రధాని అక్కా చెల్లెళ్ల ధర్నా. తమ అన్నను చూపించాలని డిమాండ్. ఇమ్రాన్ చెల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు. తీవ్రంగా ఖండించిన తెహ్రీకే ఇన్సాఫ్. పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం. సో రావల్పిండిలోని అడియాలా జైలు ముందు ఇమ్రాన్ సోదరి పీటీఐ కార్యకర్తలు ఆందోళన. సో లేటెస్ట్ న్యూస్ ఇది. నిన్న రాత్రి పేపర్స్ ఇదవుతుంది కదా, ఇంకా అట్లే ఉంది. 2 hours బ్యాక్ దాంట్లో కూడా పాకిస్తాన్ ఎక్స్ పిఎం ఇమ్రాన్ ఖాన్ డెడ్ రూమర్స్ ఆర్ ఫేక్ క్వశ్చన్ మార్క్. ఇది కూడా వేర్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ అని అడుగుతున్నారు వాళ్ళ సిస్టర్స్. సో ఆయన ఎందుకు జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్? అసలు 2023 ఆగస్టు 5వ తేదీన ఇమ్రాన్ ఖాన్ను లాహోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రిగా తన పాత్రను దుర్వినియోగం, అంటే ఆయన విధుల్లో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన మీద వచ్చిన ఆరోపణలు. అంతర్జాతీయ టూర్ల విషయంలో ఆయన అందుకున్న 140 మిలియన్ల విలువైన రాష్ట్ర బహుమతులను కొనుగోలు చేసి అమ్ముకున్నాడనే ఆరోపణలపైన 3 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఆరోపణల ప్రకారం వాచీలు, పరిమళ ద్రవ్యాలు, నగలు మరియు విందు సెట్లు ఉన్నాయట. అంటే విదేశాల టూర్లకు పోయినప్పుడు అక్కడ వచ్చినటువంటి వాటన్నింటినీ కూడా ఆయన అమ్ముకున్నాడు అన్నది ఆయన మీద ఉన్న అలిగేషన్. దాంతో 3 ఏళ్ల జైలు శిక్ష పడి ఆయన జైల్లో ఉన్నాడు. ఇంతవరకు ఏం జరిగింది ఏంటి అన్నది ఇంకా క్లారిటీ లేదు. సో ఇంతవరకు కూడా ఆయన చనిపోయినట్టుగా అంటే ఇంకేం జరిగింది అన్నట్టుగా క్లారిటీ అయితే లేదు. సో ఇదే క్వశ్చన్ మార్క్తో ఇప్పటికి కూడా ఒక టెన్షన్ వాతావరణం కనబడుతున్నది. నెక్స్ట్